ఓ ఇక్కడున్నారా? మీ మొసలికి ఇంజెక్షన్ చేశాను సార్. అయినా కూడా అదేం తినకపోతే నేనేం చేయగలను సార్? యాక్చువల్లీ అదేం తింటుందో కూడా నాకు తెలియదు సార్. మొసలిని నేను టీవీలో మాత్రమే చూశాను సార్. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది సార్. దయచేసి నన్ను వదిలేండి సార్, నా బతుకు నేను బతుకుతా. సరే వదిలేసా. ఎవరికీ కనబడకుండా వెనుక ద్వారం నుంచి ఎస్కేప్ అయిపో. సార్ నా ఫీజు సార్. వీడు నాలంటాడు, జేబులో ₹1 లేదు. ముసలిని చూసాక లెక్క సరిపోయింది, పో. డబ్బులు ఇవ్వలేదు, కనీసం తిండి కూడా పెట్టలేదు. అయ్యో నా బ్యాగ్ మర్చిపోయా. అమ్మయ్య ఇక్కడే ఉంది. దీన్ని మర్చిపోయాడు అంటే మళ్ళీ ఈ కొంపలోకి రావాల్సి వచ్చింది. సార్, అన్న దగ్గర సంతకం పెట్టించుకునిరా. ఇదేం స్మెల్ చూడండి. ఇలా సైలెంట్గా ఎంతసేపు నిలబడినా ఒక్క గుడ్డు కూడా రాదు. నువ్వే గట్టిగా అడగాలి. ఏమైంది నీకు? మామూలుగా గట్టిగానే వాగుతావుగా మా మీద అయితే. అన్న నీళ్ళు అడిగిరానా? ఇప్పుడు వద్దు, అన్న మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నాడు. అవునా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు అన్న ఇలా సైలెంట్గా చూడలా. ఎక్కడ దాచిపెట్టుంటాడు? నా దగ్గర ప్లాన్ ఉంది. వాళ్ళందరూ ఇటే చూస్తున్నారు. డౌట్ వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళిపో. ఓ ఏంటి సార్? హే, మసాజా సార్? ఫుల్ బాడీయా? థాయ్ మసాజా సార్? చేస్తాను. ఓకే. ఇదా నీ ప్లాను? ఏంటి, బాగుంది కదా? పేపర్ మీద బానే ఉంది, కానీ నీకు వీళ్ళందరూ కనిపించట్లేదా? వాళ్ళ గురించి నువ్వు టెన్షన్. నేను నిన్ను ఒకటి అడగచ్చా? ఓకే అడుగు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ ఆయనకు కటింగ్ చేయడానికి అయితే కాదు. మరి వదిలే. ఎందుకు వచ్చావు? నిన్ను చంపడానికి. నన్ను చంపి నువ్వు తప్పించుకోగలవా? చిన్నప్పుడు మన మెమొరీ పవర్ బూస్ట్ చేయడానికి హార్లిక్స్ బూస్ట్ తాగించేవాళ్ళు. దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలిసేది ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోయినప్పుడు. నువ్వు పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నేను గడ్డాలు మీసాలు తీయలేదు. ప్రతిరోజు నిన్ను మిస్ అయ్యేవాడిని. అఫ్కోర్స్ ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్. నేను మానసికంగా కుంగిపోవటానికి నువ్వే కారణం. నిన్ను తలుచుకుంటూ బాత్రూంలో రోజుల తరబడి ఏడ్చేవాడిని. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేనెందుకు ఉండకూడదని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఏ అమ్మాయి ఫోటో చూసినా నీతోనే కంపేర్ చేసుకునేవాడిని. నేను కూడా పెళ్లి చేసుకుంటే నీకు నాకు తేడా ఉండదు. అందుకే ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసి ఈ ప్లాన్ వేశాను. కానీ ఇప్పుడు నీతోనే నా జీవితం అనిపిస్తోంది. వదినా, అన్న స్నానానికి వేడి నీళ్ళు పెట్టినా? వద్దని చెప్పు. హా, ఆయన మసాజ్ అయిపోయింది. నేను ఇంకోసారి వదులుకోవడానికి నేను రెడీగా లేను. నువ్వు కొంచెం ధైర్యం చేస్తే. ధైర్యానికి మూర్ఖత్వానికి చాలా తేడా ఉంది. హా,
ఇంకా ఇక్కడేం చేస్తున్నారో నువ్వు? వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరు. వెళ్ళు. సరే వెళ్తాను. బిర్యానీకి మూర్ఖత్వానికి డిఫరెన్స్ ఏంటో చూసేద్దాం. రేయ్, నీ అమ్మ అయిపోయారు నువ్వు. రూమ్లో చూడరా. నువ్వుకెళ్ళరా. రండి. మ్యాప్ ప్రకారం చూస్తే మెయిన్ రోడ్ ఇక్కడే ఎక్కడే ఉండాలి, నేను కనబడట్లేదు. ఈ ఎస్టేట్ 400 ఎకరాలని కూడా ఉంది అందులో. రా. ఏయ్, ఓ జ్యోతిష్యుడు నా జాతకం చూసి నేను ఆర్టిస్ట్ని అవుతానని చెప్పాడు, కానీ ఇలా ఎస్కేప్ ఆర్టిస్ట్ని అవుతానని ఊహించలేదు. నాకు ఇది ముందే తెలుసుంటేనా ఏం చేసేవాడు ఏంటి? స్పోర్ట్స్ షూ వేసుకొచ్చామని. తెలివి. అటో ఇటొచ్చి రా తొందరగా. నీకు డ్రైవింగ్ వచ్చా? హే, నిన్నే లేపుకొచ్చానా? ఇదో మ్యాటరా? నీకు నిజంగా డ్రైవింగ్ వచ్చా? నువ్వే చూస్తావుగా. కీ లేదే. ఇంటికి వెళ్ళి తీసుకురా. జోక్. 1 minute. పద. నైస్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద. ఏ పిల్ల, ఫస్ట్ టైం లేచిపోతున్నాం కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? ఇది ఫాస్ట్గా వెళ్ళట్లేదే అని ఫీల్ అవుతున్నా. ఏముంది ఇప్పుడు అంత అర్జెంటు, మెల్లిగా వెళ్దాంలే. ఆలోచించు, నేను నువ్వు ఈ ట్రాక్టరు. మన పిల్లలకి ఈ ట్రాక్టర్ కథ చెప్పామనుకో, మంచి ఫీల్ ఉంటుంది. నీ తలకాయ. అవును, మనకి పిల్లలు పుట్టాక ఏం పేర్లు పెడదామంటావు? దానికే ఉందిలే అంత అర్జెంటు. అది మనం ఇక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ కూడా ఆలోచించుకోవచ్చు. అంతకంటే ఇంపార్టెంట్ విషయం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా? కొంచెం నోరు మూసుకుని కూర్చుంటావా లేదా? నిజం చెప్పమ్మా, అసలే నా ఇమాజినేషన్ చాలా ఫాస్ట్. మన అడ్మిషన్ టైంలో నువ్వు నాకు స్మైల్ ఇచ్చావు, గుర్తుందా? అప్పుడే ఆ క్షణమే నేను నీ క్లీన్ బోల్డ్ అయిపోయా. ఎందుకు ఇప్పుడు ఆ సోదంతా? సోదా
ఇది మన ఫ్యూచర్ అమ్మా. ముందు ఇది చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా? ఆ? చూద్దాం. చూద్దామా? నేను అసలు ఏ చేసుకుంటానులే, వెనక్కి పో. ఇవి మంచి అమ్మాయి లక్షణాలు.